మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. రండి ఒకసారి టేస్ట్ చూద్దాం. పర్లేదు టేస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం కదా, అందుకే ఇప్పి చేసుకుందామని ప్రిపేర్ అయిపోయాం. ముందుగా అయితే ఇప్పి ప్యాక్ అవుట్ కావాలి, అదేవిధంగా కోడిగుడ్డు, అదేవిధంగా పచ్చిమిర్చి, అదేవిధంగా ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద బేకర్ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. 250 ml ఒకదానికైతే, రెండుకైతే 500 ml వేసి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత అయితే మనకైతే మ్యాగీ అనేది ఉడికేసింది. చూసారు కదా ఎలా పొంగి వస్తుందో. మరి ఇలా ఉడికిన దాని తర్వాత ఆ నీళ్ళు అయితే వంచేసి మనం మళ్ళీ తిరుమాది పెట్టేసి ప్రాసెస్ చేద్దాం. నీళ్ళు వంచేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం ఉడకబెట్టిన మ్యాగీని. మరి ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, ఈ విధంగా ఇందులో వేసుకొని పచ్చిమిరకాయలు, అదేవిధంగా ఆనియన్స్ వేసి వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేసుకుంటే, ఇప్పుడైతే మనం ఒక ఎగ్ అయితే వేసుకుందాం. సండే కదా, నాన్ వెజ్లో అయితే జగత్తుగా మనకు. ఇప్పుడైతే మనం ఎగ్ అయితే వేసుకుందాం. ఇదిగోండి ఎగ్ వేసేస్తున్నాం. ఇప్పుడు ఎగ్లోకి ఉప్పు, కారం వేసేద్దాం. ఎగ్ అయితే వేగిన తర్వాత ఇప్పుడు ఫైనల్లీ మనం ఇందాక తీసి పెట్టుకున్న మ్యాగీ ఉంది కదా ఉడకబెట్టింది, దాన్ని ఇంత వేసేసి మనకి ప్రతి మ్యాగీ ప్యాకెట్ లేదంటే మసాలా ఉంటుంది, ఆ మసాలా వేసేసి కలిపేసుకోవడమే. చూడండి ఫైనల్లీ మసాలా అయితే వేసేసుకున్నాము. మసాలా వేసేసిన తర్వాత మనం కలుపుకోవడమే. ఇప్పుడు కలిపిన తర్వాత టేస్ట్ చేసి ఏదైనా ఉప్పు తెరిపోతే ఉప్పు వేసుకొని ఫైనల్గా తినేయడమే. అంతే అండి, మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంతమంది అయితే ఏంటి బ్రో సండే కూడా టిఫిన్ చేస్తారా అని మాత్రం అనకండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు చాలామంది అయితే సండే అంటే లేచేసరికి 11 అయిపోద్ది. ఇంకా లేచి అది ఇది అనేసరికి ఇంట్లో లంచ్ ప్రిపేర్ అయిపోద్ది. కానీ ఈరోజు అయితే మనం టిఫిన్ తింటున్నాం. ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం ప్లేట్లో తీసుకుంటే మన మ్యాగీ అయితే రెడీ అయిపోద్ది. ఓన్లీ ఇదిగోండి ప్లేట్ తీసేసుకున్నాం. అంతే అండి, మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది.